మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. ముస్లింలకు డ్యూటీ మినహాయింపు ఇవ్వడంపై ఆయన స్పందించారు. అయ్యప్ప, హనుమాన్ భక్తులు చేసిన పాపం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రంజాన్ భక్తులకు మాత్రమే డ్యూటీ మినహాయింపు ఇస్తారా? అయ్యప్ప, భవానీ, హనుమాన్ భక్తులకు మినహాయింపు ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ నేతలారా, అసలు మీలో హిందువుల రక్తం ప్రవహిస్తుందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు, కార్యకర్తలకు అసలు మీ లోపల అసలు హిందువులేనా మీరు? నాకు అర్థం కాలే. మీ లోపల హిందూ రక్తం ప్రవహిస్తుందా? ఇవాళ సర్క్యులర్ చూసినాను, ఇవాళ ఇజ్జత్ పోతే సర్క్యులర్ చూస్తే ఇవాళ ఇప్పుడు ఇచ్చింది, ఇప్పుడు సాయంత్రం ఇచ్చి సర్క్యులర్ ఇచ్చావు. ఏమి ఇచ్చింది తెలుసా సర్క్యులర్? రంజాన్ టైంలో అంటే సాయంత్రం 4 గంటల తర్వాత పోచట వాళ్ళకు. నువ్వు రంజాన్కు 4 గంటల తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిపెట్టి పోతే మాకు ఏమి ఇబ్బంది లేదన్నా. కానీ నా అయ్యప్ప ఏం పాపం చేసిండు? అయ్యప్ప స్వాములు ఏం పాపం చేసిండన్నా? నా అయ్యప్ప ఏం పాపం చేసిండన్నా? మధ్యాహ్నం దీక్ష తీసుకొని అయ్యప్ప మాల తీసుకొని మధ్యాహ్నం ఆఫీస్కి పోతే టిఫిన్ బాక్స్లో పోయి తినరాదు. అప్పుడప్పుడు వంట వేసుకొని మడితో తినాల్సి వస్తుంది. అవునా కదా? ఇలా ఈ ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, ప్రైవేట్ ఉద్యోగులు కూడా అయ్యప్ప దీక్ష తీసుకొని ఉద్యోగానికి పోతే మధ్యాహ్నం పోదామంటే ఎవరు ఎప్పుడు తనిఖీ చేస్తారో, ఎప్పుడు సస్పెండ్ చేస్తారో ఒక భయానక వాతావరణంలో ఉద్యోగస్తులు, అయ్యప్ప దీక్ష చేసుకున్న ఉద్యోగస్తులు భయపడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మధ్యాహ్నం భిక్ష లేకుండా పస్తులుండి అయ్యప్ప దీక్ష చేసుకునే పరిస్థితి వల్ల గంట సేపు బయటకు పోవాలంటే సస్పెండ్. మరి ఏ పాపం చేసిన అయ్యప్ప? ఆంజనేయ స్వామి దీక్ష చేసుకుంటే మాల ధరిస్తే వాళ్ళకు ఎగ్జామ్షన్ ఏం లేదు. భవానీ దీక్ష చేసుకుంటే వాళ్ళకు ఏం లేదు. శివమాల ఇప్పుడు శివరాత్రి వస్తుంది, శివమాల చేస్తే వాళ్ళకి ఎగ్జామ్షన్ లేదు. మరి సర్కిల్ ఒక్కరికైనా అంటే హిందువుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో బిచ్చ బతికేది వాళ్ళ హిందువుల పరిస్థితి. ఇవాళ మేము మాట్లాడితే మేము మతతత్వాలం. అసలు కాంగ్రెస్ ముస్లింలను బీసీలో కలిపితే స్పందించరా అంటూ నిలదీశారు బండి సంజయ్. అందుకే రాష్ట్రం తీసుకొచ్చే బీసీ బిల్లును ఆమోదించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో మతతత్వవాదులమని ముద్ర వేసిన డోంట్ కేర్ అంటున్నారు బండి సంజయ్.